అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న ఒక నది ఒడ్డున కట్టెలు కొడుతున్న రామయ్య గొడ్డలి అదుపు తప్పి నదిలో పడిపోతుంది. దీంతో రామయ్య బాధపడుతూ నది ఒడ్డునే కూర్చుండిపోతాడు. రామయ్య బాధ చూసిన నదీదేవత వెంటనే ప్రత్యక్షమై రామయ్య ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. తల్లి, నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మితేగా నాకు పూట గడవదు. ఇప్పుడు నాకు అన్నం పెట్టే గొడ్డలి నదిలో పడిపోయింది అని సమాధానం చెప్పాడు. ఇదంతా విన్న నదీదేవత నీళ్ళలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి ఇదేనా అని అడుగుతుంది. ఆ బంగారు గొడ్డలు చూసిన రామయ్య ఇది కాదని సమాధానం చెప్తాడు. మళ్ళీ రెండోసారి నదీదేవత వెండి గొడ్డలు చూపిస్తుంది. అది కూడా నాది కాదని సమాధానం చెప్తాడు రామయ్య. మూడోసారి రామయ్య పోగొట్టుకున్న ఇనుప గొడ్డలను చూపించి ఇదేనా అని అడుగుతుంది. దానికి సంతోషించిన రామయ్య అవును ఇదే నా గొడ్డలని చెప్తాడు. రామయ్య నిజాతికి మెచ్చిన నదీదేవత బంగారు గొడ్డలి మరియు వెండి గొడ్డలి కూడా రామయ్యకి ఇచ్చేసి మాయమైపోతుంది. ఇదంతా గమనిస్తూ ఉన్న సోమ ఎలాగైనా సరే బంగారం మరియు వెండి గొడ్డలి నదీదేవత దగ్గర నుంచి సంపాదించాలని అనుకుంటాడు. అందుకే మరుసటి రోజు కావాలనే తన గొడ్డలి నీటిలో పడివేస్తాడు. తర్వాత ఏడుస్తూ నది ఒడ్డున కూర్చొని ఉంటాడు. వీడియో ఇలా సరిపోకపోవడంతో ఈ కథకు సంబంధించిన పార్ట్ 2 వీడియో తీసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దయచేసి చూడండి.